స్వరూప్ గారు మీరేమంటారు? పుల్లారావు గారు చెప్పింది కరెక్టే కదా. అంటే కాపు ఓటింగ్ భారీ స్థాయిలో ఉంది, కంపారిటివ్లీ ఒక మంచి పర్సంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా కీలకంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి కాపు ఓటింగ్ను దగ్గర చేసుకునేందుకు, లేదంటే గ్యాదర్ చేసుకునేందుకు ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. వైఎస్ఆర్సీపీ కొంత ముద్రగడ గారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. మీరేమంటారు? ఇప్పుడు మీరే చెప్పారండి, ముద్రగడ పద్మనాభం గారికి రాజ్యసభ సీట్ ఆఫర్ చేస్తున్నాము అని మీరు అన్నారు. అది స్పెక్యులేషన్ అయ్యి ఉండొచ్చు. కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా రాజకీయాల్లోని ఏదైనా ఆశించే వస్తారు. ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాల్లో ఆశించే వస్తారు. ఆశించి వచ్చినప్పుడు అక్కడ కమ్యూనిటీకి హెల్ప్ చేయాలా అని ఒక ఉద్దేశంతో వస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా నాకు ఫలానాది కావాలనేది వస్తారా అనేది ఆలోచించాలి. మీరు నాయకుల కింద తయారవ్వాలి అంటే, ఒక నాయకుడు గ్రామ స్థాయి నుంచి అయినా సరే, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు అవ్వాలి అంటే, కాపు లేకపోతే నేను ఒక కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ అని చెప్తే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతారు. ఎప్పుడు కూడా ఒక నాయకుడి కింద ఎదగాలి అంటే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా ఓసీ, నా కాపు అని ఓన్ చేసుకోవాలి. అదే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు, ఒకటి ఎన్టీ రామారావు గారు, ఏముందండి కమ్యూనిటీ రాష్ట్రంలో ఏముంది, అయినా సరే అతను ప్రజాబలంతోనే అతను వచ్చాడు. 2 రాజశేఖర్ రెడ్డి గారు, అది మేము ఫాలో అయ్యి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ఎస్సీ అని ఓన్ చేసుకున్నారు, నా బీసీ అని ఓన్ చేసుకున్నారు, నా కాపు అని ఓన్ చేసుకున్నారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అతను ఈరోజు నాయకుడు అవ్వాడు. అతను ముద్రగడ పద్మనాభం గారు కావాలా, లేకపోతే మరొకరు కావాలా అనేది కాదు, అందరూ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఒక మంచి సందేశంతో, ఒక మంచి దృక్పథంతో ఒక పార్టీ పెట్టినప్పుడు పేదవాళ్ళ కోసం మేము వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితులు పెంపొందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఇలాంటి నాయకులందరూ రావాలని కోరుకుంటాం. కానీ ఏమైనా డిమాండ్స్ కానీ, ఏమైనా పర్సనల్ డిమాండ్స్ ఏమైనా ఉంటే అవి కొంత కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఏదైనా సరే మేము చూస్తుంది ఏంటంటే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఏంటంటే, అందరినీ కలుపుకొని అందరి తాలూకా సమ్మేళనంతో పార్టీ ముందుకెళ్ళాలి. ఫైనల్గా పేదవాడు అన్నవాడు డెవలప్ అవ్వాలనేదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఆఫర్ చేస్తుంది అనే వార్త తప్పితే ముద్రగడ గారు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయం ఎక్కడ లేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదో తెలియదు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే అంశాలు ఎక్కడ దాని గురించి చర్చ రాలేదు. వైఎస్ఆర్సీపీ అలా ఆఫర్ చేసి అట్రాక్ట్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అట్ ది సేమ్ టైం జనసేన నాయకులు కూడా ఆయనతో భేటీ అయ్యారు, పార్టీకి సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు అనేటువంటి వార్తలు. ఇంతవరకు ముద్రగడ గారు ఏ అంశాన్ని బయటకు చెప్పలేదు, ఆయన ఏమీ మాట్లాడలేదు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు అనే అంశానికి సంబంధించి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ అందరినీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముద్రగడ గారి అవసరం మీ పార్టీకి ఉంది అనేది మీ పార్టీ కూడా డినై చేయలేదు కదా. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, దాన్ని కాదనగలుగుతామా? 100% ఇప్పుడే చెప్పారండి, అందరూ రావాలి మా పార్టీలోకి. మా పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాను. ఆ ముఖ్య ఉద్దేశాన్ని గమనించి సమాజానికి శ్రేయస్కరంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ముద్రగడ పద్మనాభం గారు వస్తే మేము 100% ఆహ్వానిస్తాం. అంతేగాని ఆఫర్సు, యాక్సెప్టెన్సు ఈ రెండు కూడా ఒక థియరీ అనమాట. ఆఫర్, యాక్సెప్టెన్సు ఇది ఎట్లార్జ్ దృష్టితో మీరు ఆలోచించుకుంటే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎవరైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా సరే ఈ బేరాలు ఇవన్నీ కూడాను ఉండదు. నేను బలంగా భావిస్తుంది ఏంటంటే, ముద్రగడ గారు అలాంటి వ్యక్తి కాదని నేను బలంగా ఆశిస్తున్నాను. అలాగే అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఆఫర్లు ఇచ్చి అట్రాక్ట్ చేసుకునే పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే, రైట్.